వాళ్ళకి సంబంధించినటువంటి పని చేయడం దగ్గరనో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు తప్పించి పార్టీ గురించి ఆలోచించలేదు. పార్టీ గురించి లేకపోతే సాధ్యమయ్యేదా మాధవ్ గారు ఆలోచించిన? నేను అంటుంది అదే, విడిగా ఉంటే సాధ్యమయ్యేది కాదు. ఈవెన్ కలిసి ఉన్నా కూడా ఇంతకుముందు ఎవరు ఆలోచించలేదు కదా. అదే అంటున్నా, 14లో కూడా ఆలోచించలేదు కదా. ఇతను కొంచెం ఇన్నోవేటివ్ థింకింగ్. ఈవెన్ తెలంగాణ వాళ్ళకి కూడా ఆలోచించలేదు. అవును, కరెక్టే. అది తెలంగాణ వాళ్ళు కూడా ఆలోచించలేదు. ఇంకోటి మేబీ భారతీయ జనతా పార్టీ కూడా ఇతన్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళని చూసి ఇతను నేర్చుకున్నారు, నాకు ఐడియా లేదు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయికి అక్కడ కూడా భారీ విగ్రహాలు పెట్టారు, ఉత్తరప్రదేశ్లో కూడా, లక్నోలో కూడా. అంటే ఓ రకంగా భారతీయ జనతా పార్టీ సాధారణంగా వ్యక్తి పూజకి వ్యతిరేకం. అది ఆ కాన్సెప్ట్ నడిచింది సుదీర్ఘ కాలం పాటు. వాళ్ళు వ్యక్తి పూజను ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ అందువల్లనే అది చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు గాంధీల కుటుంబం, లాలు కుటుంబం, చంద్రబాబు కుటుంబం, అంటే ఎన్టీఆర్ కుటుంబం, ఇట్లాగ కుటుంబాల వ్యవస్థలు. ఎందుకంటే మనం సుదీర్ఘకాలం పాటు రాజరిక కుటుంబాల పరిపాలనలో ఉన్నాం. అది మొఘలుల కాలం అందామా, లేకపోతే అంతకుముందు రాజులే కదా. అలాగే బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళ ఆ జీన్స్ మనకు అలవాటు. ఈ అలవాటు వల్ల మనం ప్రజాస్వామ్యం అంటే వ్యక్తి పూజ కాదురా అంటే ఒప్పుకోరు. ఇప్పటికి కూడా మన జేబులోంచి డబ్బులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు కాదు, మోడీ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ప్రజల సొమ్మే ఇచ్చేది. కానీ చూడండి, రోడ్డు చంద్రబాబు వేయించాడండి, జగన్ వేయించాడండి, మోడీ వేయించాడండి. మోడీ వేయించాడని కూడా చెప్పరు. ఇక్కడ మన గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ కింద రోడ్డు